దేవుడు మన ప్రార్థన వినాలి అని అంటే మనం ఎలాంటి స్థితిలో ఉండాలి, లేదా మనం ఎలా ఉంటే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అనేది కొద్ది మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ప్రార్థన ఆలకించేవాడు, ఏ సందేహం లేదు అందులో. అందుకే భక్తుడు అంటాడు 65వ కీర్తన 1-2 వచనంలో అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అంటాడు. ఇక్కడ కూర్చున్న మనము ఇంచుమించుగా 22 దినాలుగా దేవుని సముఖంలో మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు, మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. చాలామంది వారి యొక్క సాక్ష్యాలు చెప్తా ఉన్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఆధ్యాత్మిక జీవితాల్లో బలపడుతున్నామని చెప్పినప్పుడు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఏ పరిస్థితుల మధ్యలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు అనే ఆలోచన మనం అనే వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం అంతా కూడా అనేకమైన ఆశీర్వాదాలతో దేవుడు పొందుపరిచాడు కదండి. ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దానికి ముందు కొన్ని షరతులు పెట్టాడు, కొన్ని మరి ఆజ్ఞలు పెట్టాడు దేవుడు. ఆ ఆజ్ఞ చేస్తేనే, ఆజ్ఞను పాటిస్తేనే ఈ ఆశీర్వాదం మీకు వస్తుందని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ప్రార్థన కూడా ఆలకించి మన ప్రార్థనలకు జవాబు రావాలంటే ఎలా మనం ప్రార్థన చేయాలని కొన్ని మాటలు చూస్తే మొట్టమొదటిగా చూద్దాం. చూడండి, కీర్తనాకారుడు 37వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, సంతోషముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంట. కొత్తగా ఉంది కదండి ఈ మాట. సంతోషంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అదేంటండి, కన్నీటి ప్రార్థన తెలుసు, మరి రోదన ప్రార్థన తెలుసు, వేదన తెలుసు, మరి ప్రభు సన్నిధిలో మూలుగులతో చేసే ప్రార్థన తెలుసు. కానీ ఈ సంతోషంతో చేసే ప్రార్థన ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే దావీదు భక్తుడు అంటున్నాడు 37వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఒకసారి అందరూ పైకి చూద్దామండి. యెహోవాని బట్టి సంతోషించాలి. ఏ పరిస్థితుల మధ్యలో సంతోషించాలి అని అంటే, ఏ పరిస్థితి అయినా కూడా దేవుని బట్టి ఆనందించేవారు, దేవుని బట్టి సంతోషించేవారి ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దానికి ఉదాహరణగా మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం ధ్యానం చేస్తే అక్కడ ఇద్దరు ఒక చక్కటి కుటుంబాన్ని దేవుడు అక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చేసారు, దేవుని సేవిస్తూ ఉన్నారు, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున వారు చేస్తూ ఉన్నారు. భక్తిలో ఏ లోటు లేదు, విశ్వాసంలో ఏ లోటు లేదు, ప్రార్థనలో ఏం కూడా వారి సణుగులు ఏమీ లేవండి. ఎందుకు అని మాటలు చెప్తున్నానంటే, వారి జీవితంలో ఒక లోటు ఉంది, వారు ఒక కొదవను కలిగిన వారిగా ఉన్నారు. కానీ ఆ కొదువను బట్టి దేవుని సందులో ఎప్పుడు సణిగిన వారిగానో గొణిగిన వారిగానో వారు లేరు, కానీ ఎల్లప్పుడూ సంతోషంతో సేవిస్తూ ఉన్నారటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధూపం వేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రభు మందిరంలోకి వెళ్ళి ప్రభు మందిరం యొక్క పనిని చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు భక్తుడు? ఎలా వీరు సంతోషించారంటే, వారి లోపాన్ని బట్టి కృంగిపోలేదు, వారికి ఉన్న కొదువుని బట్టి కృంగిపోలేదు, కానీ దేవుడు గొప్పవాడని దేవునిని బట్టి సంతోషించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి వరకు సంతోషించారంటే, వీరు నిండు వృద్ధాప్యం వరకు వచ్చేసారంట, ముసలి వారై ఉన్నారు. చూడండి, ఒకసారి చదువుదామా లూకాసు వార్త 1వ అధ్యాయము 5-7 వచనాలు ఒక్కసారి చదువుదాం. చూడండి, యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతుల్లో ఉన్న జకరియా, అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు, దేవునికి స్తోత్రం కలుగును గాక, నిరపరాధులను నీతిమంతులు నిందారహితులుగా బ్రతుకుతున్నారు. ఎప్పటి వరకు తెలుసండి? కింద వచనాలు అంటాడు, వృద్ధాప్యమందు ఉన్నారు వీరిద్దరు అని చెప్పి అక్కడ వ్రాయబడింది. ఎంత నమ్మకంగా వారికి ఉన్న లోటును మర్చిపోయారు. ఆ యొక్క లోటు ఉన్న స్థితిలో కూడా ఏం చేస్తున్నారంటే, సంతోషంతో ప్రభుని ఆరాధించగలుగుతున్నారు, సంతోషంతో దేవుని స్తుతించగలుగుతున్నారు. ఎప్పుడు ఇలా మనం లోటులో, కొదవలో, వ్యాధిలో, బాధలో ఉన్నప్పుడు సంతోషంగా దేవుని సేవించగలుగుతాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతామంటే, మనం సేవిస్తున్న దేవుడు ఎవరో మనకి తెలిసినప్పుడు, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగిన వారిగా ఉన్నప్పుడు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు నీకు నాకు తెలిసినప్పుడు, అది ఎంత కష్టమైనా ఎంత శ్రమైనా కూడా దాని యందు మనం
ఆనందించే వారిగా ఉంటాం, సంతోషించే వారిగా ఉందాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇంకా వాక్యంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే హన్న అంటుంది, నా హృదయము దేవుని యందు సంతోషిస్తూ ఉంది. తన లోటు ప్రార్థన చేసింది, దేవుడు అద్భుతం చేశాడు. ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసండి, ప్రభువునందు ఆనందిస్తూ ఉంది. బిడ్డలు లేరని మందిరానికి రావడం మానేసిందండి హన్న. బిడ్డలు లేరని ప్రార్థన చేయడం మానేసిందా? ప్రతి సంవత్సరము ఏటేటా వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళుట కద్దు అని చెప్పి అక్కడ రాయబడింది. వారు ప్రతి సంవత్సరం వెళ్ళారు. వారు చెల్లించాల్సినటువంటి మరి ప్రార్థనలు, యాజకములు దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పలేదు కానీ యాజకుడు చెప్పిన మాటను బట్టి హన్న, నా హృదయము బహుగా సంతోషిస్తుంది, దేవుని యందు ఆనందిస్తూ ఉంది. అనగా మన స్థితిగతులను బట్టి ఆనందించి సంతోషించేవారిగా కాదు, కానీ ప్రతి ప్రతికూలతలో కూడా సంతోషంతో ప్రభుని సేవించేవారిగా ఉండాలి. వీటన్నిటికీ కూడా మంచి కారణం ఎవరు, మంచి ఉదాహరణ ఎవరంటే దావీదు భక్తుడు అంటాడు, శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను. తన శ్రమల మధ్యలో గుహలో ఉన్న శత్రువు తరుముతా ఉన్న, కుమారుడు తరుముతా ఉన్న సంతోషంతో ప్రభు అని ఉన్నవాడు అనువాడు నాకు బలమై ఉన్న దేవుడు, నేను ఆనందగానం చేస్తానని చెప్పి కీర్తనలన్నిటా దేవుని ఘనపరుస్తూ ప్రార్థన చేశాడు. తన స్థితిగతుల మధ్యలో, ప్రతికూలతల మధ్యలో, బాధలో, శ్రమలో, కష్టంలో యెహోవాకు మొర్రపెట్టగలిగారండి. సంతోషంతో దేవుని సేవించేవారు కావాలి. అలా సంతోషంతో దేవుని సేవించినప్పుడు వెంటనే దేవుడు వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 46, 47 వచనాలు చదవక్కర్లేదని మనందరికీ తెలుసు. మరియ కూడా అంటుంది, తన కష్ట సమయం కదండి, భయంకరమైన పరిస్థితి అది. ఎట్నుంచి ఏ శ్రమ వస్తుందో, ఎట్నుంచి మరణం వస్తుందో, ఎట్నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో తెలిసి కూడా అంటుంది, నా హృదయం నా ప్రభువును ఘనపరచుచున్నది, నా ప్రాణము నా దేవుని యందు ఆనందిస్తూ ఉందండి. దేవుని సంఘమా, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే మనమున్న పరిస్థితులను బేస్ చేసుకోకూడదండి. మనమున్న స్థితిగతులను బేస్ చేసుకొని, అయ్యో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను కాబట్టి ప్రభువుని స్తుతించాలి, కష్టంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ప్రభువుని స్తుతించలేకపోతున్నాను లేదా ప్రార్థన చేయలేకపోతున్నాను అంటాం కాదు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా, అది వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైనా, శ్రమ అయినా, కుటుంబం ద్వారా వచ్చినా, మరి బయట నుంచి వచ్చినా కూడా మనం ఎల్లప్పుడూ సంతోషంతో దేవుని స్తుతించాలి. 5వ కీర్తన 11వ వచనంలో అంటాడు, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. ఈ హృదయంలో ఈ సంతోషం నీకు ఉండాలంటే నీ దేవుడు ఎవరో నీవు ఎరిగిన దానవుగా, ఎరిగిన వాడవుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా చూద్దాం, చూడండి. రెండోదిగా చూసినట్లయితే నా కీర్తనలు 4వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తన యందు భయభక్తులు కలిగిన వారి మొరను దేవుడు ఆలకిస్తాడంట. ఒక్కసారి చదవండి అమ్మా, 4వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా చూస్తే ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడంటండి. వాక్యంలో చెప్పబడుతున్న మాట, దేవుని యందు భయము, భక్తి అంటే ఏంటంటే ఆయన ఉన్నాడనియు, ఆయన చూస్తున్నాడని, మన క్రియలకు ప్రతిఫలం వస్తుందని, ఆయన దగ్గర ఒక దినాన నిలవబడవలసి ఉందని ఎవరైతే గుర్తించి, ఎవరైతే యోచన చేసి, భయము కలిగి, భక్తి కలిగి, నా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయభక్తులతో జీవిస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తిలో గొప్ప శక్తి ఉందండి. మనం అనుకుంటా ఉంటాం కదండి, భయభక్తులు అంటే కొంతమంది భక్తి ఉంటుంది, భయం ఉండదు. బయట చూస్తే కదండి, కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. ఇలా అనుకొని వెళ్ళిపోతూ ఉంటే భక్తి కలిగిన వారిగా అనుకుంటూ ఉంటారు. కానీ భయభక్తులు కలిగి ఉండమని చెప్పింది బైబిల్ ఒకటే. భయభక్తులు కలిగిన వారిని దర్శిస్తానని చెప్పింది దేవుని మాటలే. భయభక్తులు కలిగిన వారి చుట్టూ వారి దూతలుండి వారిని కాపాడుతాయని చెప్పింది కూడా దేవుని వాక్యమే. గనుక దేవుని సంఘమా, దేవుని నీ మొర ఆలకించాలంటే, నీ ప్రార్థన ఆలకించాలంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఆయన ఉన్నాడని, ఆయన మనల్ని చూస్తున్నాడని, పరిశీలన చేస్తున్నాడని, నీవు నేను చేసే ప్రతి పనికి ఒకరోజు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని ఎరిగి మరి ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి అద్భుతమైన ప్రార్థనలు ద్వారా అద్భుతాలు చేసిన వారు. యెహోషువ ఎంతమందికి తెలుసండి? యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైందండి? సూర్యచంద్రులు ఆగిపోయినాయి అంటే. మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిపించబడింది.
మోషే ప్రార్థన చేస్తే మాంసం కురిపించబడింది. ఇంకా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన చేస్తున్నప్పుడు సింహాల నోళ్ళు మూయబడి. అంత మాత్రమే కాదు కానండి, దైవజనులు భక్త సింగ్ గారు ఎంతమందికి తెలుసండి? వినే ఉంటారు కదా. భక్త సింగ్ గారు ఒకసారి దూరదేశానికి సువార్తకు వెళ్తున్నప్పుడు ఆయన వెళ్ళవలసినటువంటి ఫ్లైట్ 5 నిమిషాలు ముందుగా వెళ్ళిపోయిందంట. ఫ్లైట్ వెళ్ళిపోయినప్పుడు ఆ భక్త సింగ్ గారితో పాటు ఉన్నవారు అన్నారంట, ఫ్లైట్ వెళ్ళిపోయింది కదండి, ఇంకా మీరు వెళ్ళిపోయి వేరే ఫ్లైట్కి ఏదన్నా టికెట్ బుక్ చేసుకోండి, ఇంకా సమయం అయిపోయిందని చెప్పినప్పుడు ఆయన మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అదే ప్లేస్లో కూర్చొని ప్రార్థన చేశాడంట. ప్రభువా, నీవు నన్ను అక్కడికి పంపుతున్నావు, ఆ దేశానికి, ఆ దేశంలో నేను సువార్త చెప్పాలంటే నీవే నన్ను తీసుకెళ్ళి నువ్వు నన్ను పంపిస్తావు అని చెప్పి అక్కడే కూర్చొని ఉంటే ఆ ఫ్లైట్ మళ్ళా 10 నిమిషాల్లో వెనక్కి వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా వచ్చిందంటే అందులో ఒక రాణిగారు కూర్చున్నారంట. ఆ కూర్చున్న రాణిగారి వస్తువు ఏదో చాలా ప్రాముఖ్యమైన ఫైలు ఎయిర్పోర్ట్లో వదిలేశారు. దానికోసం ఆవిడ అందంట, ఈ వెనక్కి తిరిగి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా నేను ఇస్తాను, నన్ను ఈ ఫ్లైట్ మరలా ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో దైవజనుడు అక్కడే మోకాళ్ళేసి ప్రార్థన చేసి వెంటనే ఫ్లైట్లోకి వెళ్ళి ఆయన వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. అప్పటి భక్తుల కాలమే కదండి, ఈ దినాల్లో కూడా మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనపక్షంగా కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనమే ఆలకిస్తూ ఉన్నాడు. కానీ మనమే గ్రహించగా ఆయన అడగలేకపోతున్నాం. పొందుకున్న వాటివి ఏంటో కూడా వాటిని గురించి కూడా అవగాహన లేని వారిగా దేవుని సన్నిధికి దూరస్థులం అయిపోతున్నాం. కానీ ప్రియ దేవుని సంగమా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. భయభక్తులు కలిగి అంటే ఆయన చూస్తున్నాడనే భయం కలిగి నీవు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంది అని తెలిసి ఆయన సన్నిధిలో మనం జాగ్రత్తగా జీవించగలిగినప్పుడు, భయము కలిగి జీవించగలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనలు నేను ఆలకిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు అనేక పర్యాయాలు దేవుని సముఖంలో మరి ప్రార్థన చేశాడు. అనేక పరిస్థితుల మధ్యలో ప్రార్థన చేసినప్పుడు వెంటనే ప్రార్థనకి జవాబు వచ్చిందని. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో ప్రార్థనకి 20 దినాలుగా వస్తున్నామండి, 22 దినాలు అయిపోయింది, ఇంకా జవాబు రావట్లేదు అని మీరు అనుకోవద్దు. కానీ దేవుడు తగిన కాలమందు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. మీ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ లోకంలో ఉంటారని ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడంటండి? ఆకాశం నుంచి తేరి చూస్తూ ఉన్నాడు. వివేకం కలిగి దేవుని వెదకవారు కలరేమో అని, ఆయన యందు భయభక్తులు గలవారు కలరేమో అని ఆకాశంలోంచి తేరి చూస్తూ ఉన్నాడండి. తన యందు భయభక్తులు కలిగి ఒకరిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా చెవియొగ్గి వారి మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మన జీవితాలు కొనసాగిస్తే మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వదిగా చూద్దాం చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే ఎందరైతే ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగిన వారి కనిపెట్టుకొని ఉంటారో వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడంట. ఓపికతో కనిపెట్టేవారిగా ఉండాలి. ఈరోజు చాలామంది అనుకున్న వెంటనే అయిపోవాలి అనుకునే ఆలోచనతో ఉంటూ మరి అవ్వలేదు అనుకోండి, వారి పరిస్థితిలో వారి స్థితిగతిలో మారినప్పుడు వెంటనే వారి మనసులు మార్చుకొని లోకంలోకి వెళ్ళిపోయేవారిగా ఉన్నారు. కానీ ప్రియ దేవుని సంగమా, ఆనాటి భక్తులు 25 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 75 సంవత్సరాలు దేవుని మాట కొరకు కనిపెట్టుకొని వారి జీవితాల్లో అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. నిరీక్షణ కలిగిన వారిగా, ఓపిక కలిగిన వారిగా వారు జీవించడం ద్వారా అద్భుతమైన ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. అబ్రహాం జీవితాన్ని చూస్తే పిలువబడిన దినం నుంచి దాదాపుగా 25 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఓపికతో కనిపెట్టాడండి. నా దేశాన్ని విడిచిపెట్టేశాను, నా ఇంటిని విడిచిపెట్టేశాను, నా బంధువులు విడిచిపెట్టేశాను, 1 రోజా 2 రోజుల ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, దేవుడు కార్యం చేయట్లేదు, నన్ను ఎక్కడ ఆశీర్వదించలేదు కనుక నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అనుకున్నాడండి. అబ్రహాం ఏమీ సామాన్యమైన వ్యక్తి కాదండి, ధనవంతుడు. ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడైనటువంటి మరి అబ్రహాము ఏం చేశాడంటే దేవుని పిలుపుని అందుకొని పిలువబడిన దినం నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దేవునికి బలిపీఠాలు కడుతూ ప్రార్థన చేస్తూ ధూపం వేస్తూ అనేక మంది తన ఇంట పెట్టుకొని వారితో కూడా ప్రార్థన చేస్తూ భక్తి జీవితాన్ని కొనసాగించాడండి. కనిపెట్టుకొని ఉన్నాడు.
దేవుడు చేసిన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎరిగిన అబ్రహాం ఏం చేశాడంటే ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు కనిపెట్టిన వాడిగా ఉన్నాడు కనుక దేవుడు తన జీవితంలో అద్భుతంగా వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ దినానికి కూడా మనకు ఒక మాదిరిగా ఉంచాడు. విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ అబ్రహాము నా స్నేహితుడు అని ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు. కనుక దేవుని సంఘమ కనిపెట్టుకొని ఉండే ఓపిక మనకు కావాలండి. కనిపెట్టుకుని ప్రార్థన చేసే బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కనిపెట్టి ప్రార్థన చేశారు మేడగదిలో. దేవుని ఆత్మ కొరకు, పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థన చేసి 1 గంట 1 అరగంట ప్రార్థన చేసి వెళ్ళిపోలేదు. కానీ పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చే వరకు వారు కనిపెట్టి ప్రార్థన చేసిన వారిగా ఉన్నారండి. ఇంకా వాక్యంలో మనం చూస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఇక్కడ ఒక శతాధిపతి కనబడతా ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మందికి అధికారి అయిన ఈ వ్యక్తి ప్రార్థన జీవితం ఎంత గొప్పదంటే ఎన్ని గంటలు చేశాడంటే 3 గంటలు చేశాడా? 4 గంటలు చేశాడమ్మా. 4 దినముల క్రిందట ప్రార్థన మొదలుపెట్టిన ఈ వ్యక్తి మరలా దేవుని భక్తులు ఆ స్థలానికి వచ్చి వారి ఇంటికి వచ్చి వారిని పిలిచే వరకు కూడా ప్రార్థనలోనే ఉన్నాడు. ఈరోజు మనం ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నామండి? 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఈ దినానికి ఇది చాలు, ఈ శక్తి చాలు, ఈ బలము చాలని చెప్పి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి అయితే అసలు ప్రార్థనే ఉండదండి, వ్యక్తిగత ప్రార్థనే ఉండదు. లేవగానే మంచాల మీద కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనము అలాగూ నిర్లక్ష్యంగా ఉండే దినాలు కాదండి. బహుభయంకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో బ్రతుకుతున్నాం. కనుక మనల్ని మరణం నుంచి తప్పించాలంటే ప్రార్థనా జీవితం కావాలి. మనం దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలంటే ప్రార్థనా జీవితం కావాలి. ఈ భయంకరమైన బాధల మధ్యలో ధైర్యం కావాలంటే ప్రార్థనా జీవితం కావాలి. ఎలాంటి ప్రార్థనా జీవితం అంటే కనిపెట్టి నిరీక్షణ కలిగి ప్రార్థించేటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందరైతే కనిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి కనికిరాన్ని పొందుకుంటారట. కనికరించబడాలి, నీవు నీ స్థితిగతుల నుంచి విడిపించబడాలి, దేవునికి ఇష్టలుగా దేవునికి దగ్గరగా రావాలి, నీ మొరను దేవుడు ఆలకించాలంటే కనిపెట్టే ఓపికతో కనిపెట్టే స్వభావాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఉండే విషయంలో కనిపెట్టే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనందరికీ తెలుసండి. 10 మంది కన్యకల్లో కనిపెట్టి ఉండలేనటువంటి స్థితి, లేదా వారు దేనికి వచ్చారు, ఏ విషయంలో వచ్చారు, లేదా ఎవరిని ఆరాధించడానికి వచ్చారు, దానిలో శ్రద్ధపాటు లేకపోవడం వల్ల వారు ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సముఖంలో ఉన్న మనం కనిపెట్టి ప్రార్థన చేసేవారిగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అనగా నిరీక్షణతో ఓపికతో ఓర్చుకునేవారిగా ఉండాలి. మోషే భక్తుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అవ్వడానికి, లేదా దేవుని చేతిలో బలమైన నాయకుడిగా చేయబడి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించడానికి ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడో తెలుసండి? 40 సంవత్సరాలు కనిపెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో కోపిష్టైనటువంటి మోషేను దేవుడు తీసుకువెళ్ళి అరణ్యంలో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మరలా మృదు స్వభావి, భూలోకములో ఉన్నవారందరికంటే సాత్వికుడిగా తయారు చేసి మరలా ప్రజల మధ్యలోకి తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడని. నాకు అక్కడ రాజుగారి కుమారుడుగా ఉన్నాను కనుక నేను వెనక్కి వెళ్ళిపోతాను అనుకోవాలి. శ్రమ అయినా, నిందైనా, బాధ అయినా, అవమానమైన, తిండి లేని పరిస్థితులైన అరణ్యంలో పడి ఆ గొర్రెలను కాస్తూ మోషే భక్తుడు తన మామ ఇంట జీవించినప్పుడు దేవుడు అద్భుతమైన నాయకుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉండాలి, కనిపెట్టాలి, నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదండి. దేవుని సముఖంలో కనిపెడితే సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. మనుషుల కొరకు కనిపెడితే ఖచ్చితంగా సిగ్గుపడతాం. మనుషుల కొరకు ఎదురు చూస్తే, మనుషుల మీద ఆధారపడుతూ వారి కొరకు ఎదురు చూస్తే మన జీవితాల్లో అపజయాలు కలగొచ్చు. కానీ దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని వైపు చూస్తూ, దేవుని మాటలు లక్ష్య పెడుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కనిపెట్టి ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉంటే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. గనుక దేవుని సముఖంలో కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను చూడండి. చివరిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి మొర్రపెట్టగలిగిన వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. అంటే ప్రార్థన మొర్ర ఒకటే కదండి అనుకోవచ్చు. ప్రార్థన వేరు, మొర్ర పెట్టడం వేరండి. మొర్ర పెట్టడం అంటే నీ హృదయపూర్వకంగా దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవడం, ప్రభు పాదాలు పట్టుకోవడం, ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకుని ప్రాధేయపడడమే మొర్ర పెట్టడం అండి. వాక్యంలో చూద్దాం చూడండి.
కీర్తనకారుడు 18వ కీర్తన 6వ వచనంలో అంటాడు, ఒక మాట చదువుదాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన ఆలకించింది. ఇక్కడ ప్రార్థన వాడాడు భక్తుడు, మొర్రా వాడాడు కదండి. నా దేవునికి నేను మొర్రపెట్టి తిని అన్నాడు ముందు. రెండోదిగా ఏమంటున్నాడంటే, ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించడం. మొర్ర పెట్టడం అంటే ప్రభువును బ్రతిమలాడుకోవడం అండి, గోజాడుకోవడం, నీ పరిస్థితులన్నీ ప్రభు దగ్గర చెప్పుకోవడం, కన్నీటితో ఆయన పాదాలు పట్టుకోవడం. అయ్యా మనుషులకు కాదయ్యా నీకే చెప్తున్నాను, నీవు తీర్చగల సమర్థుడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు నీవు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు నీవు శక్తివంతుడు కనుక నీ పాదాలు పట్టుకున్నానయ్యా అని చెప్పి ఆయనకు మాత్రమే మొర్రపెట్టేవారిగా ఉండాలి. ఈరోజు ఎంతమందికి ఉందండి మొర్రపెట్టే అనుభవం? ప్రార్థన అలవాటుగా చేసుకొని వెళ్ళిపోతే దానివల్ల ఆశీర్వాదం మనకు రాదు. కానీ దేవుని సన్నిధిలో గోజాడే అనుభవం కావాలండి, మొర్రపెట్టే అనుభవం కావాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు సన్నిధికి వచ్చి కానుకిచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ ఆమె జీవితంలో ఒక నూతనమైన మార్పు చూడాలని, ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మరి కనిపెట్టి ఆమె ఏం చేసింది, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో చూసింది, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేసింది, మొర్రపెట్టింది. కన్నీటితో ఆయన పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినప్పుడు అద్భుతమైన సాక్షిగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు దేవుని సముఖంలో మొర్రపెట్టేవారిగా మనం ఉందాం. అలాగే 61వ కీర్తన మొదటి మాట కూడా ఒకసారి చదువుదామా? కీర్తనాకారుడు చెప్తున్న మాట, కీర్తనల గ్రంథము 61 మొదటి మాట అండి. దేవా నా మొరను ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. భక్తుడు తన ప్రార్థనలన్నిటి, తను రాసిన కీర్తనలన్నిటిలో కూడా మొట్టమొదటిగా నా మొరకు జవాబు ఇవ్వయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొరను వినయ్యా, నా ప్రార్థనకు జవాబు దయచేయి. ఇలా ప్రార్థన చేస్తాను. మొర్రపెట్టే అనుభవాన్ని కలిగిన వారిగా ఉండాలి. మొర్రపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం మనందరికీ తెలుసు కదండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలి యొక్క మొరను ఆలకించాడు. అక్కడ ఒక మాట రాయబడుతుంది, ఒకసారి చదువుదామండి 7వ వచనాన్ని. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి ఎలా తీరుస్తాడంటండి, త్వరగా న్యాయం తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొర్ర పెట్టడం అంటే మన కార్యం జరిగే వరకు ప్రభు పాదాలు పట్టుకోవడం. ఈరోజు అడిగేసాం, వదిలేసాం, అయిపోయింది, మళ్ళీ వచ్చి ప్రార్థన, అలా కాదండి. ప్రతి దినము ప్రభు సన్నిధిలో ఒక కార్యం కొరకు నీవు ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో మొరపెడితే అది జరిగే వరకు ప్రభు పాదాలను విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. ఆ దేవుని ద్వారా అక్కడ త్వరగా దేవుడు మన మొరను ఆలకిస్తాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చేశాడండి, ప్రాణం విసిగిపోయి ఈ వృద్ధురాలి యొక్క మొరను ఆలకించి ఈమె పని లేదా ఈమెకున్న సమస్యను తీర్చివేస్తే ఇక నా ప్రాణం హ్యాపీగా ఉంటుంది కదా అనుకొని ఉంటాడు కదండి. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. తన పిల్లలైన వారు ఎవరు కన్నీటితో ఉన్నారు, ఎవరు వేదనలో ఉన్నారు, ఎవరు బాధతో వస్తూ ఉన్నారో నీ హృదయంలో నుంచి దేవుడు ఎరిగి నీ బాధను తొలగించడానికైనా సిద్ధంగా ఉండే దేవుడు. కానీ నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే మొర్రపెట్టే అనుభవాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధికి అలవాటు ప్రకారంగా వచ్చి 40 దినాలు ప్రతిష్ఠించుకొని వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ మన జీవితకాలం అంతా కూడా ప్రభు సన్నిధిలో మొర్రపెట్టేవారిగా ఉండాలి. దీనులంగా మనం తగ్గించుకుంటూ ఆయన హెచ్చిస్తూ దేవుని సముఖంలో మొర్రపెట్టినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే అప్పుడు సమస్తం నీ వెంట వస్తాయి. నీ మొదట ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టగలిగితే నీ కుటుంబంలోని స్థితిగతులన్నీ దేవుడు మారుస్తాడు. నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు, సమస్యల నుంచి విడిపిస్తాడు, సమృద్ధి అయిన దీవెనలు దేవుడు ఇవ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అటువంటి సర్వశక్తివంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం మొర్రపెట్టేవారిగా ఉండాలి, ప్రభు పాదాలు పట్టుకునేవారిగా ఉండాలి, గోజాడేవారిగా ఉండాలి. ఎంత జటిలమైన సమస్య అయినా దేవుని వాక్యం ఏం చెప్తుందండి, ఈ లోకంలో ఉన్నవారి కంటే నీలో ఉన్న దేవుడు శక్తివంతుడు, సమర్థుడు, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. కనుక నీవు చేయవలసిన పని ఏంటంటే మొర్రపెట్టే అనుభవాన్ని కలిగి. హన్నా ఏం చేసిందండి, ప్రభు పాదాలు పట్టుకుంది. వెళ్ళి నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, బాధ కలుగుతుంది, మనుషులను ఆశ్రయించలా. భర్త ఒక పక్కన ఓదారుస్తూ ఉన్నాడు, కానీ అది చూసి సంతోషించలేదు. కానీ ఈ నింద తీసివేయాలంటే, నా హృదయంలో శాశ్వతమైన సంతోషం కావాలంటే నా మొర దేవుడు ఆలకించాలి. కనుక దేవుని సముఖానికి వెళ్ళి దేవుని సంధిలో మొర్ర పెట్టుకుందండి. కన్నీటితో మొర పెట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మరి ప్రవక్తకు తల్లిగా చేశాడు, అనేకమైన ఆశీర్వాదాలతో హన్నాన్ని నింపాడు. కనుక దేవుని సంగమ
మొరపెట్టే అనుభవాన్ని కలిగిన వారిగా ఎన్ని సంవత్సరాలైనా వచ్చామా, ప్రార్థన చేసామా, వెళ్ళిపోయామని కాదు, కానీ ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్ట నాకు నేర్పించు నాయన, ఎలాగూ గోజాడాలో నేర్పించున్నాను, ఎలాగూ నా కార్యాన్ని సఫలపరచుకోవాలో నేర్పించు తండ్రి, నిన్ను అడిగి పొందుకునే కృప దయచేయని మొర్రపెట్టే అనుభవంలోకి మనం వస్తే దేవుడు అంటున్నాడు, మీ ప్రార్థనలకు వెంటనే ఆయన ఏం చేస్తాడంటే త్వరగా తన పిల్లలు మొర్ర పెడితే దేవుడు ఏం చేస్తాడంటే ఆలకించి త్వరగా విడిపిస్తాడంట, త్వరగా స్వస్థతనిస్తాడు, త్వరగా ఆర్థిక అవసరతలు మార్చివేస్తాడు, త్వరగా నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపిస్తాడు. ఎప్పుడో తెలుసండి, మొర్ర పెట్టగలిగినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన దేవునికి మనకి సంబంధాన్ని కలిగించేది. ప్రార్థన ప్రభువుకి మనకు మధ్యవర్తిగా ఉంది కనుక ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ ప్రార్థనలు ప్రభు ఆలకించాలంటే, నీ ప్రార్థనకు త్వరగా జవాబు రావాలంటే నీవు నేను చేయవలసిన పనులు ఏంటంటే, మొట్టమొదటిగా సంతోషముగా ప్రభుని సేవించాలి, ప్రార్థించాలి. సంపూర్ణమైన సంతోషంతో, హృదయం నిండిన సంతోషంతో దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేవారిగా ఉండాలంటే, ప్రార్థించేవారిగా ఉండాలంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత శక్తివంతుడో ఎరిగిన వారిగా ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ప్రభుని స్తుతించగలుగుతాం. రెండోదిగా చూస్తే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. చెవియోగ్యాలు ఆకాశం నుంచి తేరి చూస్తున్నాడు అంటాడు. తన యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకోవడం ఆయన వింటా ఉన్నాడు. అనగా మాట్లాడుకోవడం అంటే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వారికి వెంటనే జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా ఆయన సన్నిధికి వస్తున్న మనల్ని ఆయన చూస్తున్నాడని, మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడని, ఆయన ఉన్నవాడు అనువాడని ఎరిగి ఆయన సన్నిధికి వస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మూడవదిగా చూస్తే, కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఓపికతో నిరీక్షణ కలిగి ప్రభు సన్నిధికి వస్తున్నాం మనం. ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. కొన్నిసార్లు మనుషులు మాట్లాడే మాటలు మనం చాలా గాయపరుస్తూ ఉంటాయి. కానీ మనుషుల మాటకు చెవిగిస్తే నీవు నీ నిరీక్షణ కోల్పోతావు, నీవు దేవుని సన్నిధిలోంచి దూరం అయిపోతావు, అవిశ్వాసంలో పడిపోతావు, బలహీనురాలు అయిపోతావు. కానీ దేవుని సముఖంలో నీకున్నటువంటి ఆ యొక్క కనిపెట్టే స్వభావాన్ని విడిచిపెట్టకుండా పట్టుదలతో ప్రభు పాదాలు పట్టుకొని నిరీక్షణ కలిగి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా కార్యాలు జరిగిస్తాడని గొప్ప నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు వెళ్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వెంటనే సహాయం చేయడానికి ఇష్టపడే దేవుడు. చివరగా చూసినట్లయితే దేవుని పాదాలు పట్టుకుని మొర్రపెట్టేవారిగా ఉండాలి. దేవుని సముఖానికి వస్తున్న మనం మొర్రపెట్టే అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నాకు మొర్రపెట్టు, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, ఆపదల్లోంచి నేను విడిపిస్తాను, శ్రమలోంచి విడిపిస్తాను, వ్యాధిలోంచి విడిపిస్తాను, ఆర్థిక ఇబ్బందుల్లోంచి నేను విడిపిస్తాను. కానీ నీవు ఎవరికి మొర్రపెడుతున్నావు? ఈ రాత్రి ప్రభు మనల్ని అడుగుతున్నాడు. జీవం కలిగిన దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, సర్వశక్తిమంతుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు, నీ పక్షంగా గొప్ప సంకల్పాన్ని కలిగిన దేవుని వైపు చూస్తూ నీవు మొరపెట్టలేకపోతే నీ ప్రార్థనలు వ్యర్థమైపోతాయి. కానీ ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మనం, అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టు నాకు నేర్పించయ్యా, కన్నీటితో నీ పాదాలు పట్టుకోవడం నేర్పించయ్యా, ఎంతకాలం నీవిచ్చిన సమయం కొరకు ఎదురు చూసి కనిపెట్టే ప్రార్థనా జీవితం దయచే తండ్రి. నీవు అనుగ్రహించిన నీతిని కాపాడుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి నీ సముఖంలో సంతోషంతో, అది ఎలాంటి పరిస్థితి అయినా ప్రభా సంతోషంతో నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి నీకు మొరపెట్టే భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన తండ్రి, ఇలాగూ నేను జీవించడానికి సహాయం చేయని చెప్పి మనందరం ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. అందరూ ఒకసారి ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం మన నోరులు తెరిచి దేవుని స్తుతిద్దాం, దేవుని అడుగుదామండి. ఈ రాత్రి ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా, ఒకవేళ నాకున్న బలహీనతలు బట్టి, బంధకాలను బట్టి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నాను నాయన, సంతోషంగా నీ పాదాలు పట్టుకోలేకపోతున్నానయ్యా, నేను స్తుతించలేకపోతున్నాను ప్రభా. నాకున్న కలవరాలను బట్టి, నాకున్నటువంటి తండ్రి వేదనను బట్టి నీ సన్నిధిలో ఈ రీతిగా జీవించలేకపోతున్నానయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా. నీవు నన్ను చూస్తున్నావని, నా హృదయాన్ని పరిశీలిస్తున్నావని, నాకు కావలసిన సమస్తాన్ని ఇస్తావని ఎరిగి నిన్ను స్తుతిస్తానయ్యా. నీవు ఇచ్చిన నీతిని కలిగి నేను బ్రతుకుతాను ప్రభా. అయ్యా, నీ కొరకు జీవిస్తాను నాయనని ప్రభు పాదాలు పట్టుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొరపెట్టుకుందామండి. అందరూ ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ప్రభువా నా మొరను ఆలకించు నాయన, అయ్యా నా ప్రార్థన అంగీకరించు తండ్రి. నీ ఆలయంలో చేరి చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు, ఈ రాత్రి మా ప్రార్థనలకు జవాబు దయచే తండ్రి అంటూ ప్రతి ఒక్కరూ వెలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయామయుడు వెనుమ యేసు ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా,
నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సిలువ ధ్యాన కుడికల్లో తండ్రి నీ వాక్కు ద్వారా మరి ఒకసారి నాయన మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నిజమే నాయన, మా పరిస్థితులను బట్టి సంతోషంతో నిన్ను స్తుతించలేకపోతున్నామేమో తండ్రి. అయ్యా, మా హృదయమందు సంతోషంతో నిన్ను ఆరాధించి ఘనపరిచి స్తుతించడానికి మాకు నేర్పించండి. నీ సన్నిధిలో కనిపెట్టే అనుభవాన్ని దయచేయండి అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు మొరపెడుతూ నీకు ఇష్టలుగా జీవిస్తూ అయ్యా నీ ద్వారా నాయన మేము జవాబు పొందుకొని సంతోషించే కృపను నీ బిడ్డలమైన అందరికీ దయచేయండి తండ్రి. వినిన ఈ నీ మాటలు మా హృదయంలో తండ్రి భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. వాక్యానుకూలంగా జీవించే కృప నీ బిడ్డలమైన అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు మీరు మాన్పుతున్నందుకు వందనాలు ప్రభా. కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.